గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం జూరుక్ నుండి ట్రైన్లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అని తమ్లైన్ చూడగానే ఐడియా వచ్చి ఉంటుంది. లేకపోయినా ఏం పర్వాలేదు, కాసేపు ఆగితే లైవ్లో చూడొచ్చు. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫామ్ ల్యాండ్స్, అటువైపు ఇటువైపు సూపర్ ఉంది. ఇక్కడికి రావడానికి మేము జూరిక్లో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళని అడిగి కనుక్కున్నాం. అండ్ వాళ్ళు మాకు కొన్ని టైమింగ్స్, డైరెక్షన్స్ సజెస్ట్ చేశారు. జూరిక్ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి మాకు ట్రైన్ జర్నీ 1 అవర్ పట్టింది. అండ్ మనం దిగాల్సిన స్టాప్ కూడా వచ్చేసినట్టుంది, దిగాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం స్విట్జర్లాండ్లోని స్కఫ్ఫుసెన్ దగ్గర ఉన్నాము. స్కఫ్ఫుసెన్లో రీన్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చామన్నమాట. ఇది యూరోప్ లార్జెస్ట్ వాటర్ ఫాల్. సో ఇక్కడ వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. మనం వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్ మిషన్ ఉంది, 5 CHF అంటే స్విస్ ఫ్రాంక్ పర్ పర్సన్. సో టికెట్ తీసుకున్నాము, క్యాజువల్కి వెళ్తున్నాం. బై వాక్ కూడా క్యాజువల్కి వెళ్ళొచ్చు, బట్ మేము లిఫ్ట్లో వ్యూని ఎంజాయ్ చేస్తూ పైకి వచ్చాము. ఇది లాఫెన్ క్యాజల్, చాలా ఓల్డ్ వన్. ఎంత పాతది అంటే 858లో ఇట్ వాజ్ ఏ హోమ్ ఆఫ్ బారోన్స్ ఆఫ్ లాఫెన్. ఇప్పుడు ఇది టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ చూసారా, చెట్టులోనే చెట్లు నాటారు, ఎంత బాగుందో. ఇందులో రెస్టారెంట్స్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, అలాగే యూత్ హాస్టల్ అండ్ ఇంకా కొన్ని షాపింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వెళ్ళి చూసేద్దాం. మనకు తెలిసిందే స్విట్జర్లాండ్ అంటేనే కౌస్ ఫేమస్ కదా, దానికి సింబాలిక్గా కౌ స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ వాళ్ళు వాటితో ఫొటోస్ తీసుకుంటున్నారు. క్యాజల్ లోపల నుండి టర్న్ స్టైల్ గేట్ ఉంది. టికెట్ స్కాన్ చేసుకొని వాటర్ ఫాల్కి ఎంటర్ అవుతున్నాం. బై వాక్ వస్తున్నాం కిందికి. అక్కడక్కడ మిడిల్లో వ్యూ పాయింట్స్ ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో వాటర్ ఫాల్స్.
యాక్చువల్లీ క్యాజల్కి కింద టన్నల్లో రైల్వే ట్రాక్ ఉంది. మనం ముందర ఉన్నది ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. రూమ్ ఉందిగా, అందులో కలర్ గ్లాస్ విండోస్ ఉన్నాయి. వాటి నుండి వాటర్ని చూడడానికి కలర్స్లో లైక్ ఫిల్టర్స్ లాగా. ఇంకా కిందికి వెళ్తున్నాం. మీరు చూసారా, వాటర్ ఫాల్స్ మిడిల్లో ఒక ఐలాండ్ లాగా ఉంది. అక్కడికి కూడా వెళ్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళడానికి బై బోటే వెళ్ళాల్సి ఉంటుంది. బోట్స్ చూడండి ఎంత దగ్గరకు వస్తున్నాయో. వాటర్ ప్రెషర్తోనే నెట్టేస్తుంది వాటిని. యాక్చువల్లీ భయంగా కూడా ఉంది ఇక్కడ నిల్చుంటేనే. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం లైవ్లో బాబోయ్. అండ్ మేము బోట్ రైడ్ ట్రై చేయాలని ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వన్ మోర్ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ జనాలు ఎక్కడెక్కడ నిల్చోంటే అది వ్యూ పాయింట్స్ అనే అర్థం. మనం కిందికి దిగుతూ వెళ్తుంటే అసలు మనకు వాటర్ ఫోర్స్ చాలా తెలుస్తుంది. ఈవెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సౌండ్స్. ముందర ఏదో గుహలాగా ఉంది. చలో గైస్, ఇప్పుడు లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. చూస్తున్నారుగా, డిఫరెంట్ కలర్ బోర్డ్స్ ఉన్నాయి. మరి ఆ కలర్స్ దేనికి అని కనుక్కొని మీతో కూడా షేర్ చేసుకుంటాను. అటువైపు ఏమో రోప్ పార్క్ కూడా ఉంది.
అబ్జర్వేషన్ డెక్ పైన ఫాల్స్కి క్లోజ్అప్లో ఉన్నాం. ఇది లోయెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ మన పైన వాటర్ స్ప్రే అలా వేవ్స్ చూస్తుంటే మన పైకి వచ్చినట్లు, రాక్స్, క్లియర్ స్కైస్ వాటర్ని కప్పినట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోర్డు మధ్యలో రెయిన్బో అంటే వాళ్ళు ఏంటంటే పుష్ చేస్తారు ఆ బోటు. కిందికి వెళ్తున్నాం. బోట్ రైడ్ చేయాల్సిందే అని. యాక్చువల్లీ వాటర్ ఫోర్స్కి కొంచెం స్కేరీగా అనిపించింది, బట్ స్టిల్ బోట్ రైడ్కి టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. మేము బ్లూ బోట్స్ టికెట్స్ తీసుకున్నాము. వెనక కూర్చుందాం. ఇందాక మనము అక్కడ ఉండినామన్నమాట. సో అక్కడ నుండి ఇక్కడికి రెడ్ బోట్లో వచ్చాము 3 minutes. దెన్ ఇక్కడ వచ్చి బ్లూ బోట్లోకి ఎక్కాము. ఇప్పుడు బ్లూ బోట్ అక్కడ దాకా వెళ్తుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయిగా బోట్స్. అందులో ఎల్లో వచ్చి రాక్ టూరు, మధ్యలో ఐలాండ్ అని చెప్పాను కదా, అక్కడ వరకు తీసుకెళ్తుంది. అది 20 CHF పర్ హెడ్ అనమాట. అండ్ అది వచ్చి 30 minutes టూరు. మేము బ్లూ బోట్లో వెళ్తున్నాం. ఇది షార్ట్ 15 minutes జర్నీ. ఇది వచ్చి పర్ హెడ్ 7 CHF. అండ్ పింక్ వచ్చి 30 minutes టూరు, 11 CHF పర్ హెడ్. అందులో ఆడియో గైడ్ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ రెడ్ బోటు 5 minutes జర్నీ, పర్ హెడ్ 5 CHF. అదేంటంటే 2 బ్యాంక్స్కి అటువైపు నుండి ఇటువైపుకి జనాల్ని షిఫ్ట్ చేస్తుంటుంది.
ఇందాక మేము కూర్చున్న సైడ్ని వాటర్ దగ్గరకు తీసుకెళ్లారు, మా పైన వాటర్ పడింది అనమాట. ఇప్పుడేమో రౌండ్ చేసుకొని వస్తున్నారు. ఐ థింక్ అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నట్లుంది. ఏం తెచ్చావు? సరే ఏమేమి ఆర్డర్ చేసినావు? ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ చికెన్ స్పెషల్ ఏంటి? ఓకే ఫిష్. ఇది స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.